యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ అయిన విజయ బంగారు గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో విరాట్. మ్యామ్, అంటే నేను ఈ విషయం ఏదైతే ఇప్పుడు చెప్పబోతున్నానో ఇది ఈ మధ్యన క్రియేట్ అయింది కాదు. కొన్ని దశాబ్దాలుగా, కొన్ని శతాబ్దాలుగా ప్రతి ఇంట్లో కూడా జరిగే విషయం ఇది. అవును. ఇంట్లో ఉన్న గృహిణిని చిన్న చూపు చూడడం అంటే తల్లి అయి ఉండొచ్చు, కోడలు అయి ఉండొచ్చు, వీళ్ళని ఎప్పుడూ కూడా ఇల్లు అనేది చిన్న చూపు చూస్తూ ఉంటుంది అన్నమాట. ఉమ్. అండ్ ఇది మీ దగ్గర నుంచి ఎందుకు వస్తుందంటే ఒక తల్లిగా, ఒకప్పుడు కోడలుగా ఇవన్నీ మీరు చూసున్న ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అవును అవును ఇంట్లో ఆ తల్లి ఉంటుంది. మార్నింగ్ మనం స్కూల్కో కాలేజ్కో పోతూ ఉంటాం. అసలు ఇంట్లో బయట వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఆవిడకి ఇవ్వం. ఎవరు కష్టపడి మన కోసం వండి పెడుతుంటే నాకు వద్దని చెప్పి చెదరించుకోవడం కానీ, అసహ్యపడడం కానీ అవును ఇవన్నీ చేస్తాం. మన కోసం కష్టపడి 24 గంటలు కష్టపడే ఒక పర్సన్ కోసం మనం ఏం చేస్తామంటే ఏమి చెయ్యకపోక ఎక్స్ట్రాగా చిరాకు పడుతున్నాం. అవును ఇలా ఎందుకు జరుగుతుంది? మానవ సంబంధాలు ఇలా మారడానికి గల కారణం ఏంటి? మన మానసిక తత్వం ఈ విధంగా ఎందుకు ఉంటుంది? మీరు అన్నట్టుగా మరి ముఖ్యంగా ఇవన్నీ తిరిగి తిరిగి ఆ, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏమి పని లేకుండా హోమ్ మేకర్ అని చెప్పుకుంటున్నారు. సో ఎవరైనా సరే నేను చెప్తున్నానండి, హోమ్ మేకర్ అంటే గర్వంగా నేను ఇంట్లో ఉంటానండి, నేను ఇంట్లో అన్ని పనులు చక్కదిద్దుతాను అని చెప్పేసి గర్వంగా చెప్పుకోండి. ఏం చేస్తారండి? నేను హోమ్ మేకర్ అండి అని చెప్పకండి. గర్వంగా అదొక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాగా మీరు మీరు గర్వంగా నేను హోమ్ మేకర్ అండి, మా ఇంటి బాధ్యతలన్నీ నేనే చూసుకుంటానని గర్వంగా చెప్పుకోండి. నిజంగానే మీరు అన్నట్టుగా హోమ్ మేకర్ అంటే చాలా బాధ్యతలు ఉంటాయండి. గృహిణి అంటారు, ఇప్పుడు హోమ్ మేకర్, హౌస్ వైఫ్ అని అంటున్నారు. ఆ గృహిణికి ఉన్న బాధ్యతలు అంటే పొద్దున తెల్లవారుజామున 4 మొదలైతే రాత్రి 12 దాకా ఎక్కడ తనకు ఇది ఉంటుందండి. కాకపోతే ఈ మగవాళ్ళకు బయట ఉండే వాళ్ళకు ఒక అపోహ ఏంటంటే, ఏం చేస్తావు మేము వెళ్ళినప్పటి నుంచి, మేము వెళ్ళిపోగానే ఇంకేం టీవీ చూసుకుంటూ కూర్చుంటావు. మీరు ఒక్కరోజు ఆమెతో పాటు ఉండి ఆమె ఎన్ని పనులు చేస్తుందో ఒకసారి చూడండి, తెలుస్తుంది కదా. కాబట్టి హోమ్ మేకర్ అనే దాన్ని, ఇంట్లో ఉండే గృహిణిని మాత్రం ఎప్పుడూ తక్కువ చూపు చూడకూడదండి. ఆమె ఉండే కష్టాలు, ఆమె చేసే పనులు మీరేం చేస్తారండి? పొద్దున్నే లేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారు, ఆఫీస్కి వెళ్తారు, కాసేపు కూర్చుంటారు, పని చేస్తారు, మీకు ఒక రిలాక్సేషన్ టైం ఉంటుంది. తనకు ఉండదండి. మీరు ఒక్కసారి లెక్క పెట్టుకోండి, పొద్దున్న 4కి లేస్తే బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, వంట చేయాలి, పిల్లల్ని చక్కబెట్టాలి, స్కూల్కి పంపించాలి, దాని తర్వాత మళ్ళీ హస్బెండ్కి బాక్సులు పెట్టించాలి, దాంతో వాళ్ళు వెళ్ళిపోగానే ఇల్లంతా చక్కదిద్దుకోవాలి. అప్పటికి 1-2 అవుతుంది. 3కల్లా స్కూల్ నుంచి పిల్లలు వస్తారు, మళ్ళీ వాళ్ళకు మళ్ళీ బాక్సులు పెట్టాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళకి టిఫిన్లు పెట్టాలి, మళ్ళీ దాని తర్వాత 7కి మళ్ళీ భోజనం పెట్టాలి. ఎప్పుడండి మరి తీరిక ఉందా? తీరిక ఉందా? చెప్పండి మీరు. మరి అలాంటప్పుడు హోమ్ మేకర్ అంటే ఎందుకు అందరికి అంత చిన్న చూపు? హోమ్ మేకర్ అంటే చాలా ఎవ్వరు చేసిన అంటే బయటికి వెళ్ళి పని చేసే వాళ్ళకంటే కూడా కష్టపడేది ఎవరంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళేనండి. వాళ్ళ ఉండే పనులు ఒక్కసారి చూస్తే నిజంగా ఇన్ని పనులు చేస్తుందా అనిపిస్తుంది. ఒక అపోహ మళ్ళీ చెప్పినట్టుగా ఏం పని ఉండదండి, ఊరికే టీవీలు చూస్తారు, అమ్మలక్కల ముచ్చట్లు మాట్లాడుకుంటారు, అటు ఇటు తిరిగి అంటారు. కానీ అది చాలా తప్పు. అంటే ఇంట్లో పని మనుషులు ఉన్నా కూడా ఇంటి గృహిణిగా కొన్ని బాధ్యతలు ఉంటాయి. మనం ఇంట్లో ఉండే అమ్మాయి పని చేసే వాళ్ళకు అన్ని పనులు మనం చెప్పాలండి. అది మనం చేస్తేనే అది సక్రమంగా ఉంటుందని ఒక ఇదనమాట. కాబట్టి హోమ్ మేకర్ అంటే చిన్న చూపు అనేది ఉండకూడదండి. అంటే మగవాళ్ళు ఏంటంటే ఏం పని ఉంటుంది, ఏం పని లేదు పాట లేదు అని అనుకుంటారు. కానీ నిజంగా చాలా పనులు చేసేది అంటే బయటికి జాబ్ చేసే వాళ్ళకంటే అంటే వీళ్ళకి ఏంటంటే జీతాలు గీతాలు ఏముండవు. నేను ఒక చోట చూశాను, ఒక ఆవిడ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళామంటే షాపింగ్కి వెళ్ళాను. షాపింగ్కి వెళ్తే, ఏంటి ఎన్ని చీరలు తెచ్చావు? ఈ 2 చీరలు పని మనిషికి, ఈ 2 చీరలు కుక్కుకు, ఈ 2 చీరలేమో బయట ఊడ్చేదానికి, ఈ 2 చీరలేమో దాని తర్వాత ఇల్లంతా శుభ్రం చేసేదానికి, ఈ 2 చీరలేమో మన అదేంటి బయటంతా క్లీన్ చేసేదానికి, ఈ 2 చీరలేమో మన గేట్ బయట ఎప్పుడు కాపలాగా. ఇంతమంది ఎక్కడున్నారు? ఇన్ని చీరలు అవన్నీ నేనే కదా అంటది. అవన్నీ ఆవిడే అన్ని పనులు చేస్తుంది అనమాట. అన్ని రోల్స్ ప్లే చేస్తుంది అనమాట. అంటే కేవలం డబ్బులు సంపాదించకపోవడం వల్ల వీళ్ళ మీద చిన్న చూపు అనేది క్రియేట్ అవుతుంది అంటారా? డబ్బులు మీరు ఒకసారి ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఏంటంటే, ఈమె చేసే పనులన్నిటికీ మీరు ఒక మనిషిని పెట్టుకుంటే
ఎంత సిన్సియర్గా చేస్తుంది, ఎంత అంటే మనస్ఫూర్తిగా చేస్తుంది, మీరు ఎంత డబ్బులు ఇవ్వాలి అనేది తెలుస్తుంది. అంటే ఇంట్లో ఉండే ఇల్లాలు చేసినంత ప్రేమగా బయట ఉండే మనిషి తీసుకొచ్చి చేస్తుందండి చేయదు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఒక 12 పనులు 12 ఇదంటే అంటే 12 మంది చేసే పని ఈవిడే చేస్తుందని అర్థం. కాబట్టి చిన్న చూపు ఒకటి ఏంటంటే మేము బయటికి వెళ్ళి సంపాదిస్తాను, ఇంట్లో ఉండి ఇల్లు చక్కదిద్దుకోలేవన్న ఆ పని కంటే ఈ పని చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ కదా. మనం ఆఫీస్కి బయటికి వెళ్తే ఏమవుతుంది, నాకు టైం ఉంటే చేస్తా, లేకపోతే అబ్బా ఈరోజు నాకు అసలు పని చేసే మూడు లేదండి, పదా క్యాంటీన్కి వెళ్ళి కాసేపు కాఫీ తాగుతామంటాం, అటు ఇటు తిరుగుతాం, మళ్ళీ ఇంటికి వస్తాం, మళ్ళీ ఆఫీస్కి వస్తాం, 4 ఫైల్స్ అటు ఇటు తిప్పుతాం, ఇంటికి వచ్చేస్తాం. కానీ అలా కాదు, గృహిణికి ఎప్పుడు 24 గంటలు పని చేసినా తక్కువనే ఉంటుందండి. ఇప్పుడు నేను బాక్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా, భోజనం చేశానా, వంట చేశానా, మళ్ళీ రాత్రి 6 నుంచే మొదలు రేపేం వంట చేయాలి, రేపేం బ్రేక్ఫాస్ట్ చేయాలి, రేపేం లంచ్ చేయాలి అని ప్లాన్ ఉంటుంది. అసలు అర్ధరాత్రి పడుకుండేటప్పుడు 12-1 గంటకు కూడా కొంతమందిని నేను చూశాను, లేచి వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ పప్పులు రుబ్బేసి, అప్పుడు పప్పులు నానబెట్టేసి రేపటి కోసం పనులు చేసి ఉండే వాళ్ళని చూసాం. ఇంకెక్కడండి తీరిక. కాబట్టి హోమ్ మేకర్స్ అంటే చిన్న చూపు లేదండి. ప్రతి ఒక్కరం మనం అందరము గౌరవించాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ మేకర్స్కే. వండర్ఫుల్ మ్యామ్. అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్ అర్థం చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు. ఈరోజు ఎవరైతే ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయిలా ఉంది, కాలేజ్కి వెళ్ళే అమ్మాయి ఉంది, రేపు ఆ అమ్మాయి ఒక మదర్ అవుతుంది, అవును, రేపు ఆ అమ్మాయి ఒక అత్తగారు అవుతుంది. అండ్ ఈరోజు ఇప్పుడు ఏ అబ్బాయి అయితే స్కూల్కి కాలేజ్కి వెళ్తూ ఉండి వాళ్ళ అమ్మాయి ఎలా అంటున్నాడు, రేపు తన భార్య ఇంట్లోకి వస్తుంది, తన భార్య రేపు తనకి కోడలు వస్తారు, అంతే కదా. తనకి కూతురు ఆ అబ్బాయికి ఒక కూతురు పుడుతుంది, ఆ కూతురుని కూడా వేరే ఇంట్లో అలాగే చూస్తే ఒప్పుకుంటాడా? ఇలా ప్రతి ఒక్కరు కాస్త అవతల వాళ్ళ షూలో ఉండి నిలబడి ఆలోచించుకున్నట్లయితే ఆ బాధ, పెయిన్ అన్నీ అర్థం అవుతాయి. అన్నే పడుతుంది. కాబట్టి నేను ఒకటే సజెషన్ చెప్తానండి మీడియా పరంగా. ఎవరైనా సరే ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్ గర్వంగా చెప్పండి, నేను హోమ్ మేకరు అని గర్వంగా తలెత్తుకొని చెప్పండి. కానీ ఏం లేదండి నేను ఇంట్లో ఉంటానండి అని మాత్రం చెప్పకండి. హోమ్ మేకర్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీ. చీఫ్ మినిస్టర్ కంటే, ప్రైమ్ మినిస్టర్ కంటే, తర్వాత ఒక హెడ్ ఆఫ్ ద CEO ఇన్స్టిట్యూషన్లో ఉండే CEO కంటే ఈ బాధ్యత కదా మనిషి ఎవరంటే హోమ్ మేకరే. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఇలాంటి ఒక గొప్ప గోల్డెన్ వర్డ్స్ మీ నుంచి వినడం చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ ఫర్ యూ సో మచ్ ఐ ఓపెనింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి. థ్యాంక్ యూ అండి. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.